నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ టీఎస్బీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక లేట్ ఎందుకండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 లీటర్ మిల్క్ అనేది తీసుకోవాలండి. పన్నీర్కి మెయిన్ ఇంపార్టెంట్ మిల్కే. నేనైతే ఇక్కడ 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఈ మిల్క్ని పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మరిగేలోపు ఒక నిమ్మకాయ తీసుకొని వాటిని సగం చేసి పెట్టుకోవాలి. వీలైతే జ్యూస్గా కూడా చేసి పెట్టుకోవచ్చు. పాలైతే పొంగు వచ్చాయండి. ఒకసారి అలా కలపెట్టుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని ఆ పాలల్లో పిండుకోవాలి. ఈ నిమ్మరసం పిండడం ద్వారా పాలు అనేవి నెమ్మదిగా విరుగుతాయన్నమాట. దీని ప్లేస్లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్, మీ ఇష్టం ఏదైనా వాడండి. పాలైతే నిదానంగా విరుగుతూ వస్తాయి. పన్నీర్ ఎక్కువ మొత్తంలో సాఫ్ట్గా రావాలంటే ఇక్కడ మీరు చిక్కటి పాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ పాలను మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూనే ఉండండి. బయట కొనే పన్నీర్లో కెమికల్స్ ఎలా ఉంటాయని భయం అనేది ఉంటుంది. కానీ ఈ వీడియోలో కేవలం పాలు నిమ్మరసంతో మార్కెట్ స్టైల్ కన్నా మెత్తటి స్వచ్ఛమైన పన్నీర్ను ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అందులో ఇలా జల్లెడ మాదిరి ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే పన్నీర్ అనేది పైన ఉంటుంది, వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇందుకోసం ఒక మెత్తటి క్లాత్ అనేది తీసుకోవాలి. ఆ క్లాత్ని ఇలా దాని మీద పెట్టుకొని సెట్ చేసి పెట్టుకోండి. పాలు అనేది అక్కడ విరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మీరు సెట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఆల్మోస్ట్ పాలు అనేవి విరిగిపోయాయి. పాలు అనేవి చక్కగా విరిగి గ్రీన్ కలర్లో వాటర్ అనేది పక్కకి వెళ్ళిపోయి పన్నీర్ అనేది పక్కకు వస్తుంది. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ మిశ్రమాన్ని కలపెట్టుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వడగట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం వడగట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వడగట్టుకోండి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి. ఇలా మిశ్రమాన్ని మొత్తం వడగొట్టిన తర్వాత చల్ల నీటితో ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు పైన పోసి బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న నిమ్మరసం స్మెల్, వాసన అనేది ఈ వాటర్తో కడగడం ద్వారా వెళ్ళిపోతుంది. వెనిగర్ స్మెల్ కానీ నిమ్మరసం స్మెల్ కానీ ఏమి ఉండదు ఇలా వడగొట్టుకోవడం ద్వారా. చూసారు కదా, వడగొట్టిన తర్వాత మొత్తం కొంచెం పిండినట్లు ఇలా చుట్టి ప్రెస్ చేయండి. ఈ క్లాత్ను మూటలా చుట్టి వీలైనంత వరకు వాటర్ని, నీటి మొత్తాన్ని పిండేయండి. తర్వాత దాన్ని సదరంగా చేసి ఒక ప్లేట్ పెట్టి ఒక బరువైన వస్తువుని పెట్టండి. నేనైతే ఇక్కడ రోల్ని అయితే తీసుకున్నాను. రోల్ అయితే సరిపోతుంది. 2 గంటల పాటు అలాగే పెట్టండి. 2 గంటల తర్వాత తీసి చూస్తే మన హోమ్ మేడ్ పన్నీర్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. దీనిపైన మీరు ఎక్కువ బరువు పెట్టద్దండి, అలాగే ఎక్కువసేపు కూడా పెట్టద్దండి. అలా పెట్టడం వల్ల ఈ పన్నీర్ అనేది డ్రైగా అయ్యి విడిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదా, దీన్ని మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా వచ్చిందండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా స్పాంజీలా వచ్చిందండి. నేనైతే ఇక్కడ చతురస్ర ఆకారంలో అయితే కట్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. చాలా స్పాంజీగా ఉన్నాయి. మెత్తగా హోమ్ మేడ్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా మీ ఇంట్లో
ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే ఒక వారం రోజులు వాడుకోవచ్చండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.